సైతాను నిరంతరం ఒకటే పని మీద ఉంటాడు. నీ ధైర్యాన్ని దెబ్బతీయాలి, నిన్ను భయపెట్టాలి, నీ మనస్సును కృంగదీయాలి. నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు మాట్లాడితే అని వినడు, నీ ప్రార్థన వినడు, లాభం లేదు, ఈ భక్తి వేస్ట్, ఈ విశ్వాసం అంతా వ్యర్థం, ఎందుకు ఇంకా నీకు అసలు బ్రతకడానికి ఏమీ నీకు అసలు సరైన కారణం లేదు, నువ్వు చచ్చిపో. ఈ ధైర్యం లేకపోవడము లేక భయపడడం దేనికి దారి తీస్తుందంటే రాను 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 నువ్వు చచ్చిపో అనే ఆ భయంకరమైన సూయిసైడల్ టెండెన్సీకి దారి తీస్తుంది. ఇంకెందుకు? దేవుడే నీకు దూరం అయిపోయాడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఇక నువ్వు బ్రతికి ఏం చేస్తావురా? నువ్వు చచ్చిపో. ఒక యవ్వనస్తుడు నా దగ్గరకు వచ్చాడు, ఏమండి వచ్చి అంటాడు, నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి, రాత్రి పగలు కూర్చుంటే లేస్తే ఎక్కడ ఏ పని మీద ఉన్నా నువ్వు చచ్చిపో అని ఏదో స్వరం నాకు చెప్తుంది. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బ్రతుకు మీద తీపి లేదు, ఆశ లేదండి, నేను చచ్చిపోతాను అని అన్నాడు. మంచి యవ్వనస్తుడు, ఈజ్ అ గ్రాడ్యుయేట్, గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, మంచిగా ఉన్నాడు. నా కొడుకులాగా ముద్దు పెట్టుకోవాలనిపించేంత చక్కని కుర్రోడు. నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఎందుకు బాబు చచ్చిపోతావు అని అడిగా. ఎందుకు అని అడిగితే, బ్రతుకుండి ఏం సాధించగలనయ్య గారు, ఏం సాధించాలి బ్రతుకుండి అంటే, అబ్బా చాలా మంచి పని, నువ్వు నా దగ్గరకు వచ్చి మంచి పని చేసేవారా నాయన. గొప్ప ప్రశ్న అడిగాడు. బ్రతుకుండి ఏం సాధించాలి అంటే, ఏదైనా పని చేయాలంటే ఏదో ఒకటి సాధించడానికే చేయాలి అనే కదా నీ కాన్సెప్ట్. ఏదైనా చేయాలంటే దానివల్ల ప్రయోజనం ఉంటేనే చేయాలి అని కదా నీ కాన్సెప్ట్. మరి చచ్చిపోయేం సాధిస్తావురా? తిక్కలోడా. ఒకవేళ బ్రతుకుంటే ఎప్పటికైనా ఏమైనా సాధించే అవకాశం ఉంది. చచ్చిపోయి అగ్నిగుండంలో పడ్డాక ఇంకా సాధించేదేముంది? ఏడుపు పండ్లు కొరుకుట. అరే అవును కదా, చచ్చిపోయినాక ఏం సాధించలేములే అంటే అవకాశమే లేదు. చనిపోతే నువ్వు సాధించే అవకాశమే లేదు. ఈ భూమి మీద ఉంటే ఎప్పటికైనా నువ్వు గెలిచే అవకాశం ఉంది. మరి నిన్న కాక మొన్న ఒక పెద్ద ఆయన, హైందవ ధర్మ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ఒక ప్రవచనం నేను విన్నాను. ఆయన దగ్గరికి వచ్చి, ప్రేమ విఫలమైందని నేను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు ఒకడు. అప్పుడు ఆయన అన్నట, ఎందుకు లేరా తొందర, ప్రేమ సఫలమైనా రేపు చేసేది అదే కదా. గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. విఫలమైతే ఆత్మహత్య ఎందుకురా, సఫలమైన ఒక 2 ఏళ్లలో నువ్వు చేసేది అదే కదా, తొందర ఎందుకు, అది ఏదో సఫలమైనాక చేసుకుందో కానీ అని అన్నాడు. కాబట్టి ఆత్మహత్య అనేది ద మోస్ట్ ఫూలిష్ థాట్. అంతకన్నా బుద్ధి తక్కువ ప్రణాళిక, ప్లాన్ ఇంకోటి లేనే లేదు. దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు ఎప్పుడు కలలో కూడా అసలు ఆత్మహత్య గురించి ఆలోచించనే వద్దు. అసలు నెవర్ బ్రతకాలంతే. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అని బ్రతకాలంతే. నువ్వు కోరుకోవలసింది జీవమును కోరుకో.
దేవుని చిత్తమై నిన్ను పిలుచుకుంటే పిలుచుకుంటాడు. ఆయనకి ఎదురొచ్చినోడెవడు? ఆయనను ఎదిరించి నేను రాను అనగలిగే దమ్ము ఎవరుకుంది, శక్తి ఎవరుకుంది? ఆయన తీసుకుంటే తీసుకుంటాడు, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ నువ్వు ఊరికే నేను పోతా అని అనొద్దు. దేవుని కొరకు నీవు జీవించాలి, దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఒక చెల్లెలు వచ్చింది, చిన్న అమ్మాయి. నేను ఫస్ట్ శుభవార్త కరపత్రం రాశాను. అప్పట్లో చెల్లెలు వచ్చి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నయ్య. ఇట్లాంటి గొప్ప జ్ఞానవంతులు నేను కొన్ని 100 మందిని చూశా. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. నాకే అప్పుడు 21 సంవత్సరాలు, ఈమె ఇంకా ఏదో ఇంటర్మీడియట్లో ఉంది. నేను చచ్చిపోతాను అన్నయ్య అని వచ్చి అంటే మంచిదే మరి, ప్రయత్నం చేసి చూడు. కానీ సరే, నాకంత జ్ఞానం లేదు, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే, అసలు ఎందుకు బ్రతకాలో నాకు అర్థం కాలేదు అన్నయ్య, ఎందుకు బ్రతకాలో అర్థం కాలేదు అంటే నేను చెప్పాను, సువార్త ప్రకటించటానికి బ్రతుకు, తిక్కలదానా, సువార్త ప్రకటించడానికి బ్రతుకు అంటే నాకేమొచ్చు, నాకు రాదుగా అంటుంది. నాకు రాదు కదా అంటే, అందుకేనేమో దేవుడు నా చేత కరపత్రం రాయించాడు. తీసుకెళ్ళమ్మా, ఒక 100 కరపత్రాలు తీసుకెళ్ళు, రోజు 5గురికి కరపత్రాలు పంచు, ఇంటికొచ్చి ప్రార్థన చెయ్యి. నిలదిరిగేసరికి 150 మంది నీ ద్వారా సువార్త వింటారు. 100 మందిలో ఒక్కాత్మ రక్షణ పొందిన గొప్ప బహుమానం కదా నీకు. ఒకవేళ చచ్చిపోయావు అనుకో, పాతాళంలో ఎవరికి సువార్త కరపత్రం ఇస్తావు? నువ్వు సువార్త ఎవరికి చెప్తావు? అవకాశమే లేదు కదా. ప్రయోజనకరమైన పనులు అన్నీ మనం భూమి మీదనే చేయగలం. దేవుని స్తుతించిన, సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించిన, వాక్య పరిశోధన చేసి దేవుని జ్ఞానముతో నింపబడిన, యేసు పోలికగా చెక్కబడిన, దేవునితో నడిచిన ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో చేయగలం తప్ప, నిన్ను చంపుకొని ఆత్మహత్య కూడా నరహత్యే. ఆత్మహత్య కూడా నరహత్య చేయొద్దు. నరహంతకులందరూ మండుచున్న అగ్నిగంధకముల గుండంలో పాలుపోతారు. ఆత్మహత్య అంటే కూడా నరహత్య కాకపోతే అదేమన్నా కోడి హత్యనా? కోడి హత్య, కాకి హత్య? నువ్వు నరుడివే కదా, నువ్వు మానవ స్త్రీవే కదా. నిన్ను నీవు చంపుకోవడం కూడా మనిషిని చంపడమే. అనవసరంగా అబార్షన్లు చేసుకోవడం కూడా నరహత్యే. ఎన్నో అబార్షన్లు ఆపాను నేను. అట్లా చేయకండి, కనండి, మీకు బరువు అయితే నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటా. ముందు జాగ్రత్త పడాలి. కానీ గర్భం వచ్చిన తర్వాత మీరు లీగల్లీ మ్యారీడ్ కపుల్, చట్టబద్ధంగా పెళ్ళైన దంపతులు, దేవుడు దీవించి గర్భం ఇచ్చాడు, ఎందుకు అలా చంపేస్తారు? కనండి, బరువు అయితే నేను పెంచుతాను, నాకు ఇచ్చేసాను. గర్భస్థ శిశువుని చంపటం మహాపాతకం. భ్రూణ హత్య మహాపాతకం. అనవసరంగా అదేదో కొంతమంది అడ్డగోలుగా చేసేస్తుంటారు. ఇంకో సహోదరుండి గర్భసంచి తీసేద్దాం అనుకుందట. ఎందుకు, ఏ రోగం అని అడిగా. అంటే అది తీసేస్తే మంత్లీ ప్రాబ్లం పోతుందండి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదంటే, అదేం గర్భసంచి అనుకున్నావు, గోను సంచి అనుకున్నావా? ఏంటి పిచ్చి పనులన్నీ? దేవుడు అంటే గౌరవం లేదు, సృష్టికర్త అంటే గౌరవం లేదు. ప్రకృతి సిద్ధంగా దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో ఉండు, అందులో ఉండే సుఖాలు అనుభవించు,
అందులో ఉండే బాధ్యతలు నెరవేర్చు, అందులో ఉండే కష్టం ఉంటే అది కూడా భరించు. అదంతా కలిసే మానవ జీవితం. దేవుడు నిన్ను అలాగే వాడుకుంటాడు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు అబార్షన్లు, అవసరం లేకపోయినా గర్భసంచి తీసేయటాలు, ఆత్మహత్య చేసుకోవడం. వాట్ ఈస్ దిస్? మనం వేసే ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనం బ్రతకటానికే సృష్టింపబడ్డం, కానీ మన ప్రాణాలు మనం తీసుకోవడానికి కాదు. మా మామయ్య ఒక ఆయన గొప్ప మేధావి, ఆయన పేరు ప్రమోదం జాషువా గారు. పైనుండి వింటుంటాడు ఆయన చెప్పాడు, ఆయన ఒకసారి ఏదో అయింది లైఫ్లో, డిసప్పాయింట్మెంట్ అయ్యి మొత్తం ఇంత పెద్ద సీసా తెచ్చుకొని నిద్ర గోళీలు మింగేశాడు. మింగేస్తే గుడ్డు తేలేశాడు, చచ్చిపోతున్నాడు. ఇక ఉస్మానియా హాస్పిటల్లో వేశారు. కేవి జోసెఫ్ గారు వెళ్ళారు, మా తాతగారు హాస్పిటల్కి వెళ్తే సరే స్టమక్ వాష్ ఇచ్చి యాంటీడోట్ ఏదో ఇచ్చి మొత్తం అంతా ఆయన సలైన్లు, గ్లూకోజులు అంతా పెట్టి ఆడావుడు చేస్తున్నారు. ఎందుకు నాయన ఇలా చేశావు అని కేవి జోసెఫ్ తాతగారు అడిగారు. కొడుకు అవుతాడు కదా, ఆయనకు చిన్నాన్న. అరే నా ప్రాణం, నా లైఫ్, నా ఇష్టం, కనీసం నా ప్రాణం నేను తీసుకునే హక్కు నాకు లేదా అంటున్నాడట. లేదు, ఎవరు నీకు చెప్పింది? నీ ప్రాణమా? ఏంట్రా నీ ప్రాణం? దాన్ని నువ్వు తయారు చేసావా? నీ శరీరాన్ని నువ్వు చేసుకున్నావా? నీ ఆత్మను నువ్వు చేసుకున్నావా? నీ ప్రాణాన్ని నువ్వు చేసుకున్నావా? నీదా? ఏంట్రా నీది? పిచ్చోడా, నీదేమీ లేదు, అంత యేసయ్యది. నీ ప్రాణం అంటున్నావు, నీది కాదు, అది యేసయ్యది. ఆయన చేసుకున్నది, దాన్ని తీసే అధికారం నీకు లేదు అని కోప్పడ్డాడట. తర్వాత ఆయన పెద్దోడై తాత అయిపోయాక నాకు చెప్పాడు, అల్లుడు నన్ను ఇలాగా జోసెఫ్ చిన్న ఆయన నన్ను ఇట్లా కోప్పడ్డాడు, గద్దించి హాస్పిటల్ పడక మీద ఉండి గజ్జను ఉలికి పడ్డాడు అనమాట. నా ప్రాణం మీద నాకు అధికారం లేదంటే, లేదు, ఎవడరా చెప్పింది నీకు? నా ప్రాణం అంటున్నావు. దీని నెత్తి మీద ఒక చిన్న వెంట్రుక, ఒక గోరు కూడా నువ్వు చేసుకోలేదు. నీదేమి లేదు ఇక్కడ. నీవు అనే వ్యక్తిలో ఉన్నదంతా యేసయ్యది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారట. ఆయనే